టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. మొన్నటిదాకా మిమ్మల్ని సీరియస్గా చూసినట్టు మళ్ళీ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ అల్లరిస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆ, ఈ టీజర్లో ఒక చిన్న డైలాగ్ ఉంది, కత్తందుకో జానకి అనేసి. అదో మన కృష్ణరాజు గారు చాలా సీరియస్గా చెప్పిన డైలాగ్ ఇందులో మీరు కామెడీగా పెట్టేశారు. ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారేమో. లేదండి, అది అంటే అది బాగా పాపులర్ డైలాగ్ అండి. అండ్ అది ఆయన చాలా అంటే మీకు వెనిల్ కిషోర్ గారు చాలా సీరియస్గానే చెప్పాడు. మీకు వెనిల్ కిషోర్ చెప్పాడు కాబట్టి కామెడీ అనిపించింది అంతే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని డైలాగ్స్ కొద్దిగా హట్ అవుతున్నట్టు లాస్ట్ వీక్లో కూడా చూసాం మనం. అవును. సో అందుకనే అడుగుతున్నాను. లేదండి, ఇట్స్ నాట్ దీని గురించి కాదండి. ఇది ఎవరిని కించపరచాలని ఉద్దేశపూర్వకంగా అలా చేసింది కాదండి. ఇట్స్ మోర్ లైక్ ఫర్ ఫన్ పర్పస్ అండి, అంతే. అంతే. నరేష్ మీరు అలాంటి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ చూస్తుంటారు, ఇంకా దారుణంగా ఉంటాయి. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సార్ చాలా కాలం తర్వాత యువర్ బ్యాక్ టు మీ హోమ్ గ్రౌండ్ అనమాట. అవునండి. సార్ అంటే మీరు చేయలేని కామెడీ సినిమాలు ఎవరో చేసి ఉండరు, బట్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తే ఈ గ్యాప్లో కామెడీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు సెన్సిటివిటీలు పెరిగిపోయినాయి, లేకపోతే కామెడీలో కూడా ఆర్గానిక్ కామెడీ అంటున్నారు. నవ్వినా సరే తర్వాత బయటకు వచ్చి తిట్టుకునే కామెడీ కూడా ఉంటుంది. అవునండి. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? అంటే ఏం లేదండి, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు ఎప్పుడు చూసినా కూడానండి, నేను అంటే కితకితల తర్వాత నేను కాన్స్టెంట్గా తీసుకున్నది ఏంటంటే బాడీ షేమింగ్ ఉండవండి నా సినిమా. నేను ఎవరిని కించపరచనండి, నన్ను నేను కించపరుచుకుంటాను కానీ అవతల కించపరచను. సో ఈ సినిమాలో అలాంటి ఏమీ లేదండి. ఇతను హీరో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి దాంట్లో సినిమా రెఫరెన్స్లు ఉంటాయండి, డెఫినెట్గా అక్కడ ఇక్కడ 1-2 రెఫరెన్స్లు ఉంటాయి కానండి. బట్ అది మీరు సినిమాగా చూసినప్పుడు కనెక్ట్ అవుతారు కానండి. అంటే మీరు డిఫరెంట్ అంటే అదే నేను కట్ చేసి పక్కన పెడితే మీరు చూస్తే ఒక ఎపిసోడ్గా చూస్తే దాన్ని మీరు భూతద్దంలో పెడితే చాలా దొరుకుతాయండి. సో వీ థాట్ చాలా క్లీన్ కామెడీ. అండ్ చాలా నాకు అనిపించేది ఏంటంటేనండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడో తెలియకుండా అన్ని సీరియస్ సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాత అండి అన్ని మలయాళం సినిమాలు చూడటం మొదలుపెట్టారు, కొంచెం డిటెక్టివ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాస్ అన్ని. కామెడీ సినిమాకి ఎక్కడో తగ్గిందండి. ఆడియన్స్ కూడా ఏమైపోయారంటే వెయిటింగ్ అండి. అంటే చాలామంది ఫ్యామిలీస్ తోటి మీరు కత్తులతోటి రక్తాలు అంటే అలాంటి హెడ్లు చంపేసుకుని అలాంటి చూడలేరండి, పిల్లల్ని తీసుకెళ్ళి చూడలేరు. సో అలాంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వీళ్ళందరూ ఫ్యామిలీస్ రావాలి అంటే ఒక టికెట్ కాదు 4 టికెట్లు లగాలని ఫిక్స్ అయ్యి సో దానికోసం ఆర్గానిక్ కామెడీ చేసాం కానండి, ఎక్కడ వల్గర్గా కానివ్వండి లైన్స్ దాటలేదండి ఎక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ఇది మనం పండగ సినిమాలు అయిపోయాక ఒక 2-3 నెలల పాటు ఆల్మోస్ట్ డ్రై పీరియడ్ నడిచింది ఇండస్ట్రీలో. అలా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు అది ఇది అని చాలా మాట్లాడుకుందాం మనం, ఏంటి ఫ్యూచర్ అనేది కూడా అర్థం కాకుండా ఉండేది. తర్వాత ఒక 2 నెలల నుంచి ఏంటంటే సినిమా ఒక యావరేజ్ కంటే